అనంతకృష్ణ గారు వచ్చింది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే కర్మ విధాయినీం సుఖవిత కుందాజులారు మ్యూట్ లోకి వెళ్ళారు. అట్లా పోయింది సార్. మీరు పోయింది లేదు సార్, మ్యూట్ లేదు సార్, నాది ఓపెన్ ఉంది. ఇప్పుడు వచ్చింది. కర్మ విధాయినీం సుఖవితా కర్మ ప్రకారాదరాం కర్మంది ప్రియకారిణీం కలుషహాం కర్మేంద్రియస్థాయినీం కర్మాధీన చరాచర ప్రణయినీం శర్మణ్యమర్మావహాం నర్మాలాప విలాప భేదరహితాం సరస్వతీం భావయే. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన నిర్వహిస్తున్నటువంటి వేద సూక్త కౌముది కార్యక్రమానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. వేద సూక్త కౌముది కార్యక్రమంలో ఈరోజు గణపతి అథర్వ శీర్షోపనిషత్తు పైన ప్రసంగ పరంపర చేయడానికి వచ్చినటువంటి పెద్దలు మానీయులు డాక్టర్ మైలవ్ శ్రీనివాసరావు గారికి స్వాగతం తెలియజేస్తూ వారిని తమ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. క్షంతవ్యోస్మి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంధస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉపోద్ఘాత ప్రసంగం ఈ వారంతో ముగుస్తుంది. ఈవేళ చెప్పుకోదగినటువంటి ఆ మాట స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః అనేది. శ్రవాః అంటే వేదము అని అర్థం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. వృద్ధశ్రవ అంటే ముసలిదైన వేదము. పై అర్థం చూస్తే ఇదేమిటి ముసలిదైన వేదం, ఉన్న వేదం, బాలవేదం ఇలా ఉంటుందా అనే అనుమానం వస్తుంది. పరోక్ష ప్రియా ఇవ హి దేవా. దేవతలు పరోక్షంగా అర్థాన్ని తెలుసుకునేలా చేయడం వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి విషయం. అంటే ఏదో ఒకటి చెప్పడం, ఇదేమిటి ఇలా చెప్పావు అని అనిపించేలా చేయడం, బాగా ఆలోచింప చేయడం, ఆలోచించాక ఓహో ఇందుకు చెప్పారా అని అర్థం చేసుకునేలా చేయడం మనకి బాగా ఇష్టమైనటువంటి అంశం. అందుకే వేదమంత్రాల్లో చాలా చోట్ల పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వస్తూనే ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇక్కడ కూడా వృద్ధశ్రవా ముసలిదైనటువంటి వేదం అని అర్థం. ఏమిటి దీని అర్థం? అతి ప్రాచీనమైనది, ప్రాచీనానికే ప్రాచీనతని కలిగించుకున్నది ఏదో అది వేదం. అంతకంటే పూర్వమైనటువంటి వాంగ్మయం మరి ఏది లేదు. ఈ విషయాన్ని తెలియజేయడానికి అలా చెప్తారు. వృద్ధశ్రవా. దానికి లౌకికమైనటువంటి అర్థానికి వస్తే వేదంలో పండిపోయినటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధశ్రవులు అనిపించుకుంటారు. అంటే అంతకంటే వేదాన్ని ఆపోషినట్టు పట్టినటువంటి వాళ్ళు, అంతకంటే అమోఘంగా వేదాన్ని సుస్వరంగా పఠించగలిగిన వాళ్ళు, అర్థాన్ని తెలియచేయగలిగిన వాళ్ళు
ఎవరు లేరో వాళ్ళని వృద్ధశ్రవులు అని పిలుస్తారు. ఉడకపోత. బాగా ఆలోచించి చూస్తే అర్థమవుతుంది ఈ విషయం. అంచేతనే మనకి ఉక్కపోత. ఏ పురాణాన్ని కానీ దేన్ని కానీ గమనించి చూసినట్లయితే స్పష్టంగా ఈ విషయం సార్ శ్రీనివాసరావు గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు సార్, మీ మైక్ ఆఫ్ అయింది, మ్యూట్ లోకి వెళ్ళారు మీరు సార్. ఆ మైక్ అనే గుర్తు మీద నొక్కండి అంతే సార్. నొక్కాను. వచ్చిందా మైక్ ఇప్పుడు? బొమ్మ ఇప్పుడు వినిపిస్తుందా? వచ్చింది సార్, వచ్చింది. అమ్మాయి అమ్మాయి తప్పకుండా చక్కగా. కృష్ణమూర్తి గారు, అయ్యా సార్, వెనక ఉన్న లైట్ తీసేయాలి మరి వెనక. చెప్పాను సార్. సార్ ముందు లైట్ లేదు. ఇప్పుడు తీసారండి, ఇంకోటి కూడా తీసేనా? సార్ మీరు అది తీసేసినారు, వినపడుతుంది సార్. మీ వెనకాల లైట్ తీసేసారా? తీసేసాను కదండి. ఓకే, రైట్ రైట్ రైట్, బాగుంది సార్. ఇప్పుడు పర్వాలేదండి, ఇంకా తీసేయారు ఇంకో లైట్. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మీ మాట కూడా చక్కగా వినపడుతుంది సార్. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని వింటుంటాం. శృతి ఏమిటి, స్మృతి ఏమిటి, పురాణం ఏమిటి? శృతి అంటే అతి ప్రాచీనమైనటువంటి వేదం. స్మృతి అంటే శిక్షాస్మృతి, పీనల్ కోడ్ అని అర్థం. వేదం ఏదైతే చెప్తుందో ఆ చెప్పినటువంటి వేదంలో ఎక్కడైనా తేడా కానీ కనిపిస్తే ఏ శిక్షని విధించాలో దాన్ని తెలియజేసేటటువంటిది స్మృతి. అంతేతనే కాళిదాస్ మహాకవి రఘువంశంలో శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్, శృతి యొక్క అర్థాన్ని స్మృతి ఎలా తెలియజేస్తుందో అలా దిలీపుడు గోవు వెంట వెళ్ళాడు అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న స్త్రీ వధ్య, స్త్రీని వధించకూడదు, అది శృతి చెప్పిన వాక్యం, వేదం చెప్పిన వాక్యం. స్మృతి ఏం చెప్తుందంటే దానికి పీనల్ కోడ్, స్మృతిని చెప్పేది, శిక్షా స్మృతిని చెప్పేటటువంటిది. స్త్రీని వధించినట్లయితే ఈ దోషానికి, ఈ పాపానికి బాధ్యుడై ఈ కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పేది స్మృతి. అదేదో చెప్పమంటే ఇంకోటి ఏదో చెప్తున్నారేమిటి అని అనుకోవద్దు. ప్రతి ప్రసంగాన్ని శీర్షికని దాటి వెళ్ళే అలవాటు నాకు లేదు. మా గురుదేవులైనటువంటి శిలాక రఘునాథ శర్మ గారు చెప్పినటువంటి మాటని తెలియజేస్తున్నాను. దాని నుంచి వస్తే పురాణం. అంచేత మనం ఏదైనా ఒక పురాణాన్ని చదువుకోవాలి అంటే ముందు దాంట్లో వేద సమన్వయం ఎంత ఉంది చూసుకోవాలి. దాని తర్వాత వేద వ్యతిక్రమం అంటే వేదాన్ని దాటి కాని వెళ్ళినట్లయితే ఏ విధమైన శిక్షకి పాత్రుడవుతాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత పురాణాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి పురాణానికి పైన 2 స్థాయిలు ఉన్నాయి. ఇది గమనించుకున్న రోజున మనకి పురాణం కథలా అసలు ఉండదు. పురాణము ఇతిహాసము కూడా ఒక కథలా చెప్పుకోనేకూడదు అని మహర్షులందరి ఆశయం, ఆలోచన, అభిప్రాయం, ధ్యేయం, గమ్యం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఏ పురాణం తీయండి, ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చురానతాః సర్వే సూతం పౌరాణికం ఖలు. పౌరాణికుడైనటువంటి సూతుడి దగ్గరికి శౌనకాది మహర్షులు అంతా వచ్చి నమస్కరించి ఏదో అడగబోతున్నారు అని ఉంటుంది. పౌరాణికుడు అంటే కేవలం పురాణాన్ని చెప్పేవాడు, పురాణంలో పండితుడు. ఈ పురాణాన్ని చెప్పేటటువంటి పండితుడైనటువంటి సూతుడి దగ్గరికి ఇంత పెద్ద మహర్షులందరూ అక్కర్లా, పురాణ కథని ఎవరైనా చెప్పగలరు కాబట్టి అంత సూతుడిని ఎన్నుకోక్కర్లా వాళ్ళు. సూత మహర్షి అంతటి వాడిని, వేదాల్లో మహాద్భుత స్థాయి కలిగిన వాడిని ఎన్నుకోక్కర్లా. ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే పురాణాన్ని పురాణంగా చదువుకోకూడదు అని తెలియచెప్పడానికి సూతుడు మొట్టమొదటి మనకు కనిపిస్తాడు. సూత అనేటటువంటి పదానికి అర్థం, పై అర్థం చూస్తే సూత అంటే పుట్టినవాడు అని. ఆయన ఒకడైనా పుట్టినవాడు, మనందరం మాత్రం పుట్టినవాళ్ళం కాదు. కాబట్టి సూత అనే మాటకి అర్థం అది కానే కాదు. మరేమిటి సూత అనే దానికి
బాగా ఆలోచించాలి. ఉగ్రశ్రవాహ అది పేరు. ఉగ్రశ్రవాహ. ఉగ్ర అంటే తీక్షణంగా, శ్రవాహ వేదాన్ని ఎవరు చదివారో ఆయన సూతుడంటే. కాబట్టి సూతుడు అనే మాట ఓ వ్యక్తికి సంబంధించిన పేరు కాదు, వ్యక్తికి సంబంధించిన పదవి. ఎవరైతే అమోఘంగా తీక్షణంగా వేదమే నా ధ్యేయము గమ్యము అనే అభిప్రాయంతో తీవ్రంగా వేదాన్ని అభ్యసించారో ఆయన ఉగ్రశ్రవుడు. ఈయన రోమహర్షణుని పుత్రుడు. పురాణం తెలియజేస్తుంది రోమహర్షణ. ఆయన ఏది చెప్తున్నప్పటికీ కూడా ఒళ్ళంతా రోమాలన్నీ అలా పైన పులకలెత్తేలాగా అంత ఆనందంతో చెప్పేవాడు వాళ్ళ నాన్నగారు. రోమహర్షణ ఆయన పేరు. ఆయన పుత్రుడు సూతుడు. అంచేతనే ఈయన పేరు రౌమహర్షణి అని పేరు. తండ్రికి ఏ విధంగా ఏదైనా చెప్పేటటువంటి సందర్భంలో శరీరం అంతా పులకలెత్తిపోతూ ఉండేదో, ఆనందంతో అంతటి స్థాయికి వెళ్ళిపోయేవాడో ఆయన పుత్రుడు ఈయన ఉగ్రశ్రవాహ. అమోఘంగా వేదాన్ని చదివినవాడు. అంతేకాక సరైనటువంటి పుత్రుడుగా పుట్టి రౌమహర్షణి అని పిలుచుకున్నాడు. ఈయన ఎవరో తెలిసినా అక్కడ పురాణాన్ని చెప్తూ ఉంటే ఒళ్ళంతా పులకరెత్తిపోయేలా చేస్తూ మనకు కూడా పులకలు కలిగించేలా చేసే ఏ మహానుభావుడు ఉన్నాడు చూడు, ఆయనకి పుట్టినవాడు అని అనుకునేలా తన ప్రవచనం ద్వారా తన తండ్రిని గుర్తు చేసేంతటి స్థాయి ఉత్తముడు ఆయన. అంచేతనే ఆయన పేరు సూత, పుట్టినవాడు. అంటే లోకంలో మాట మనం అంటూ ఉంటాం, పుడితే ఇలాంటి పుట్టక పుట్టారండి, పుడితే అలాంటి పుట్టక పుట్టారండి అని. అంచేత ఏ బ్రాహ్మణుడై ఏ వేదాన్ని చదవవలసిన బాధ్యత కలిగి ఉన్న కులంలో పుట్టాడో, పుట్టవలసిన వాడు అయ్యున్నాడో అలా పుట్టి తన ధర్మమైనటువంటి వేద విశేషాలని లోకానికి అంతటికీ ప్రచారానికి చేయడం కోసం మాత్రమే అంకితం చేసుకున్నవాడు ఎవడో జీవితాన్ని మొత్తాన్ని ఆయన స్వయంగా సూత అలా పుట్టాడు. అంచేతనే పుట్టినది ఎందుకు అంటే వేదాన్ని తీవ్రంగా అభ్యసించడానికి, తన తండ్రి చేసిన విధానంగా వేద ధర్మాన్ని లోకంలో అందరికీ ప్రబోధించడానికి, ప్రబోధించి అందరినీ మార్గాన్ని మార్పించి వేద ధర్మం వైపుకి నడిపించడానికి ఆయన పుట్టాడు. కాబట్టి ఆయనకి సూత అని పేరు. ఆయన ఇక్కడ వృద్ధశ్రవాహ. బ్రహ్మాండమైనటువంటి చదువు చదివినటువంటి వాడు చిన్నదైనటువంటి గాంధీ గారి పాఠాన్ని రాశాడని అనుకుందాం. అంత బాగా చదువుకున్నవాడు ఇంత చిన్న కథని ఏదో ఆ గాంధీ గారికి పిలకోటి ఉంది, కర్ర ఒకటి ఉంది, కడజోడు ఉంటుంది అని రాస్తాడు. ఆయన రాయడు కదా, దాంట్లో ఏదో విశేషాలన్నీ ఇమిడ్చుంటాడు కదా. అంచేత మనం గమనించాల్సింది, సూతుడంతటి వాడు పురాణాన్ని చెప్తున్నాడు అంటే సంపూర్ణమైన వేద ధర్మాన్ని దాంట్లో ఇమిడిచ్చి చెప్తున్నాడు తప్ప కేవలం కథని మాత్రమే చెప్పడం లేదు అని అర్థం చేసుకోగలగాలి. మీరు ఏ భారతాన్ని చదివినా, శ్రీమద్ రామాయణాన్ని చదివినా, భాగవతాన్ని చదివినా సంపూర్ణమైన వేద ధర్మం దృష్టితో దాన్ని చదవాలి తప్ప అదేదో కథలా చదువుకున్నట్టయితే చందమామతో సమానమే అవుతుంది. మనం చదివినటువంటి పుణ్యం మనకి కలగదు. అంచేతనే అన్నయ్య గారు భారతంలో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమని అని. కాబట్టి నువ్వు పురాణాన్ని పురాణంగా చెప్పుకోకు, కథని కథగా అనుకోకు, దానికి నీకు వచ్చిన హాస్యానికి సంబంధించిన అవి ఇవి కలిపి ఏదో చేసేసి మొత్తానికి అసలు ధర్మాన్ని చెడగొట్టకు. ఇది భారతాన్ని ఒక్కమారు చదివినట్టయితే అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యంతో పాటు ఓసారి భూప్రదక్షిణం చేసినంతటి ఫలితం వస్తుంది అని రాశాడు వ్యాసుడు. కాబట్టి అంతటి పుణ్యం లభించేలా పాఠకునికి లేదా శ్రోత అయినటువంటి వాడికి కలిగేలా దాన్ని తెలియచేయాలి అని ఆయన వృద్ధశ్రవాహ. వేదమే అంటే వేద పఠనమే తన ధ్యేయంగా, జీవిత లక్ష్యంగా, గమ్యంగా కలిగినటువంటి సూతుడు అలా చెప్తూ వచ్చాడు. వినేవాళ్ళందరూ శౌనకాదయ, ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి వెడదాం విందాం అనుకున్నవాడు కాదు. శౌనకా శునకస్య అపత్యం పుమాన్ శౌనక.
పై అర్థం చూస్తే కుక్కకు పుట్టినవాళ్ళు అని అర్థం వస్తుంది. ఇదేమిట్రా కుక్కకు పుట్టినవాడు ఆ శౌనకుడు అని కాదు. కుక్కకి అమోఘమైనటువంటి స్మృతి జ్ఞానం ఉంటుంది, వాసనాత్మక జ్ఞానం ఉంటుంది. ఎక్కడైనా ఒక వీధిలో అక్కడ కుక్కగారు నిలబడ్డట్టయితే గాలి అలా వస్తూ ఉంటే ఓ వ్యక్తి ఎక్కడైనా మధ్యగా అలా నిలబడితే వచ్చేటటువంటి గాలి వీడు అడ్డుగా ఉన్న కారణంగా రెండు ప్రవాహాలుగా చీలిపోతుందని గమనించి బొయ్యమని మరుగుతుంది. అది మొరగడానికి మనిషి కనిపించడం కారణం కాదు. అక్కడ మనిషి కనిపించకపోయినా ఎవడో ఒక మనిషి అక్కడ వచ్చేటటువంటి ఆ వాయు ప్రవాహానికి, గాలి ప్రవాహానికి అడ్డుగా ఒకడున్నాడు కాబట్టి అది ఒక వ్యక్తి కావచ్చు, ఓ కుక్క కావచ్చు, మరోటి కావచ్చు, ఏదో మొత్తానికి ఆ వాత ప్రవాహానికి వస్తూ ఉన్నటువంటి గాలి వేగానికి ఏదో ఒకటి అడ్డు వచ్చిందని అట్లాంటి వాసనాత్మక జ్ఞానం కలిగింది కుక్క. ఇది చాలా నిజం. అందుకనే పోలీసు వారు ప్రత్యేకంగా వాసనని బట్టి దొంగలని పసిగట్టేందుకు జాగిలాలు దీన్నే ఎన్నుకుంటారు. ఇక శౌనకుడు అంటే శునకస్య అపత్యం పుమాన్, పూర్వజన్మలో నేనెవండి, ఎలా ఉన్నాను, ఎన్ని దోషాలు చేసి ఏ జన్మకి ఈ జన్మలో పాత్రుడయ్యాను, ఎన్ని పుణ్యాలు చేసి ఏ విధమైన స్థాయికి నేను వచ్చాను, ఏం చదువుకున్నాను, ఎవరి దగ్గర చదువుకుంటున్నాను, ఎంత పుణ్యాన్ని సంపాదించి పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని ఎంత తొలగించుకోవడానికి పుట్టాను అని ఆ విధమైన జ్ఞానం కలిగినటువంటి పూర్వ జన్మ వాసన పుట్టుకతో కలిగినటువంటి అమోఘమైనటువంటి వాడు శౌనక. అంచేతనే ఈ సూతుడు అంటే కేవలం తాను వేద ధర్మాన్ని మాత్రమే లోకానికి అంతటికీ కూడా ప్రచారాన్ని ప్రబోధాన్ని చేయడానికి పుట్టిన సూత. అందుకే పుట్టినవాడు పూర్వ జన్మ వాసన జ్ఞానం కలిగినటువంటి శౌనకాది మహర్షులందరికీ కూడా చెప్తున్నాడు ఇది అని ప్రారంభమవుతుంది. ఏ పురాణం చూసినా సరేనే. అంతేకాదు ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుంది, నైమిష అరణ్యే ఏకదా నైమిష అరణ్యే. నేమిష ఇది మీకు బాగా అనేక పర్యాయాలు విన్నది. సంసారానికి సంబంధించిన జర మరణ చక్రం ఎక్కడ శీర్ణమైపోయిందో, పగిలిపోయిందో, గుర్తుపడడానికి వీలు లేకుండా పోయిందో అది. అటువంటి అమోఘమైన దాంట్లో ఇదంతా సాగుతుంది. మొత్తం పురాణం అంతా కూడా ఏ కథని తనలో గర్భితంగా దాచుకుంది అని ఆలోచిస్తే వేద కథని మాత్రమే దాచుకుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఇది శాంతి మంత్రంలో పెట్టి మనకి తెలియజేస్తూ, కాబట్టి నువ్వు ఏ పురాణాన్ని చదివినా, ఏ ఇతిహాసాన్ని చదివినా కథామాత్రంగా కథేధ్యేయంగా చదవకుండా దాంట్లో వేద ధర్మం ఎంతుంది అనే యథార్థాన్ని నువ్వు గమనించినట్లయితే మాత్రమే నేను అనుకుంటున్నటువంటి ఈ సూక్తానికి సరి అయినటువంటి ప్రతిపాదన అర్థం నీకు గోచరించినట్టు అని తెలియజేస్తోంది ఈ సూక్తంలోని ఈ మంత్రం. బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఇలాంటి ఆలోచన చేసుకుని తీరాలి. అందుకనే వాళ్ళందరూ సత్ త్రయాగాన్ని చేశారు. అక్కడ సత్ త్రయాగం. సత్రయాగం అంటే సర్వే యజమాన సర్వ ఋత్విజ అని ఉంటుంది. మామూలుగా అందరూ యజమానులే, అందరూ ఋత్విక్కులే, అందరూ అన్ని వేసేయచ్చు, అందరూ మంత్రాలు చదివేయచ్చు అన్నట్టుగా ఉంటుంది. దేనికి చేస్తున్నారు ఇది? సత్ త్రయాగం. సత్ అంటే సత్పురుషులను రక్షించేందుకు చేసేటటువంటి యాగాన్ని సత్రయాగము అన్నారు. వేద ధర్మ ప్రతిపాదనని చేసి తీరాలి అని అర్థం. ఎలాగో ఒక ఉదాహరణని కానీ మనం చూస్తే తెలుస్తుంది. ముందు పై కథ అనేసుకుని లోకథకి వెళదాం. పై కథ పెద్దలైన మీ అందరికీ తెలియనిది కాదు, కానీ ఎవరైనా రికార్డింగ్ని విన్నటువంటి వాళ్ళు మాకు అర్థం కాలేదు అని అనుకోకుండా ఉండటానికి క్లుప్తంగా కథని చెప్పి లోకశేషానికి వెళ్తాను. దేవతలందరికీ గురువైనటువంటి వాడు, దేవతలు ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా పంచాంగాది ముహూర్తాలన్నింటినీ చెప్పేటటువంటి వాడు బృహస్పతి. ఆయనకు ఓ పుత్రుడున్నాడు, ఆయన పేరు కచుడు. ఈ కచుడిని దేవతలందరూ కలిసి శుక్రుడనే పేరు కలిగినటువంటి రాక్షస గురువు దగ్గరికి పంపించారు. దేనికి? శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అని విద్య ఒకటి ఉంది. మృత సంజీవని, చచ్చిపోయిన వాడిని బతికించగలిగినటువంటి అమోఘమైన విద్య.
విద్య అనేటటువంటి దానికి చదువు అని అర్థం కాదు. విద్య అంటే మంత్రము అని అర్థం. అంచేతనే ఆయన శ్రీ విద్య అండి అయింది. నిత్యం ఉపాసించేది శ్రీ విద్య. అంటే శ్రీ విద్య అంటే శ్రీమంత్రము అని అర్థం. బాగా ఆలోచించాలి. అలాగే బలాతి బల విద్యే అంటాడు శ్రీమద్ రామాయణంలో. అంటే బలమంత్రం, అతి బల మంత్రం అని అర్థం. విద్యకి మంత్రము అని అర్థం. కాబట్టి మృత సంజీవని విద్యని శుక్రాచార్యుడు కలిగి ఉన్నాడంటే మృత సంజీవని అనే మంత్రం ఆయనకి తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని బతికించడం. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి దేవతల గురువు పుత్రుడైనటువంటి బృహస్పతి కొడుకైన కచుడిని దేవత అందరూ పంపుతున్నారు. పంపుతున్న ఆయన చక్కగా నేర్చుకున్నారా? ఇది ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. ఈయన దేవతల గురువా, ఆయన రాక్షసుల గురువా? దేవతలకి రాక్షసులకి పచ్చగడ్డి వేస్తే బొగ్గు ఉంటూ ఉండడమే కాకుండా నిరంతరం కయ్యాలు కలహాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారా? ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రాన్ని చెప్తాడు అనే నమ్మకం అసలు దేవతలకు ఎలా కలిగింది? ఎందుకు చెప్తాడు ఆయన? అస్సలు చెప్పడు. ఒకటి. రెండు, పోనీ ఏదో మామూలు వ్యాకరణమో తర్కశాస్త్రమో మీమాంసో అయితే పోనీ సర్లే దీనివల్ల నష్టం ఉందని చెప్పొచ్చు ఆయన శుక్రాచార్యుడు. కానీ అడిగే మంత్రం ఏది అంటే మృత సంజీవని మంత్రం. దేవతలు రాక్షసులు ఎక్కడైనా యుద్ధానికి కానీ వెళ్ళినట్టయితే చచ్చిపోయిన వాళ్ళని బతికించే మంత్రం అందుకోసం పంపుతున్నాడు. అసలు ఇస్తాడు ఆయన. తాను ఏ రాక్షస పక్షంలో ఉన్నాడో ఆ రాక్షసులు ఎందరెందరో మరణిస్తూ ఉంటే ఆయన వాళ్ళందరినీ బతికిస్తూ ఉంటే అలా బతికింపజేసుకుని రాక్షస సైన్యం సంఖ్య తగ్గకుండా చేసుకుంటూ ఉంటున్నటువంటి వాడు దేవతల పక్షం వాళ్ళు ఎవరైనా కానీ మరణించినట్టయితే వాళ్ళని బతికించుకునే అవకాశం లేకుండా దేవతలు బాధపడుతూ ఉన్న వేళలో దేవతలు మరణించినట్టయితే బతికించే మంత్రాన్ని శుక్రాచార్యుడు ఇస్తాడా? అసలు ఎలా ఇస్తాడని వీళ్ళందరూ అనుకున్నారు. ఆలోచించారు ఇక్కడ. తే దేవ, ఆ దేవతలందరూ కూడా మనసులో ఒకటి ఆలోచించారు. శుక్రాచార్యుడు పుట్టుకతో రాక్షసుడు కాదు. ఆయన పేరు శుక్రహ. శుక్రహ అంటే జారి పడినవాడు అని అర్థం. శుక్రము అంటే జారి పడేది, శుక్రుడు అంటే జారి పడినవాడు అని అర్థం. మనకి లలితా సహస్రనామాల్లో విశుక్రుడు అనే రాక్షసుడు కనిపిస్తాడు. పూర్వకాలంలో ఉన్న పురాణ ఇతిహాసాలన్నింటిలోనూ పేర్లకి స్పష్టమైన అర్థం ఉంటూ ఉంటుంది. విశుక్రుడు అంటే పూర్తిగా 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 జారి పడిపోయేవాడు అని అర్థం. అంటే ఎప్పుడూ మాట మీద నిలబడని వాడు అని అర్థం. లోకంలో మనకి చాలా మంది విశుక్రులు కనిపిస్తూ ఉంటారు. ఒక 1000 రూపాయలు ఇల్లుండి ఇచ్చేస్తానంటాడు. ఆ ఇల్లుండి జీవితానికి కాదు, మనం వెళ్ళిపోవాలి. అది విశుక్ర లక్షణం. అంటే రాక్షసులు ఎక్కడో ఉన్నారు పూర్వం రోజుల్లో పుస్తకాల్లో అనుకోకుండా, ప్రతిరోజు మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటారు చాలా మంది రాక్షసులు. మనం సమన్వయించుకుంటే చాలా వీడేనా అని. కొమ్ములు కోరలు పెద్ద తుమ్మముడు లాంటి శరీరం మీద రోమాలు ఉండక్కర్లా, లక్షణాలను బట్టి రాక్షస విధానం. ఈయన శుక్రాచార్యుడు పుట్టుకతో రాక్షసుడు కాదు. ఈయన శుక్ర, రాక్షసుడు కానటువంటి తాను ఈ దైవధర్మాన్ని విడిచి జారి, దైవధర్మం నుంచి జారి శుక్రుడై రాక్షసుడికి గురువు అయ్యాడు. బాగా ఆలోచించాలి. రాక్షసుల అమోఘమైన లక్షణం ఏమిటంటే వాళ్ళకి ఎవరితో పనుంటే వాళ్ళని మామూలుగా స్తుతించరు, విపరీతమైన స్తోత్రాన్ని చేస్తారు రాక్షసులు. ఆ స్తుతి చేసిన రాక్షసుడికి పడిపోయినటువంటి శుక్రుడు ఎవరు అంటే ఈయన శుక్రాచార్యుడు. నిజంగా అంత పడిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ విపరీతమైన పొగడ్తకి పడిపోయాడు. మనము ఒక్కోసారి శుక్రాచార్యులు అయిపోతూ ఉంటాం. మనకి అపకారాన్ని చేసేటటువంటి వాళ్ళు వచ్చి పొగిడేస్తే అబ్బో ఇంత గొప్పవాడిని అని అనుకుని పడిపోతే మనము శుక్రాచార్యులు అవుతాం. ఆ శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ మృత సంజీవని విద్యని ఉపదేశించడం ప్రారంభించాడు. కానీ రాక్షసులు కదా, మందమతులు కదా, జాడ్యధియ, ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలోకి ఎక్కే లక్షణం లేని వాళ్ళు కదా. అంచేత వాళ్ళకి ఎక్కడ లేదు, వాళ్ళకి మృత సంజీవిని మంత్రం ఫలించడం లేదు. అప్పుడు అనుకున్నాడు శుక్రాచార్యుడు, ఇక్కడుంది వేదధర్మం. సహ నాభవతు సహ నౌభునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. నా గురువు చెప్పినటువంటి చదువు నాలో ప్రకాశించినదిగా కావాలి అని కదా వేదమంత్రం చెప్తుంది. నా గురువు నాకు మృత సంజీవని విద్యను ఉపదేశించాడు. నేను ఆ ఉపదేశింపబడ్డ మంత్రానికి సరైనటువంటి తేజస్సుని ఇచ్చేలాగా చేస్తున్నానా అనే పశ్చాత్తాపం బయలుదేరి తప్పు చేస్తున్నాను నేను. ఎప్పుడు ఇదంతా ఒక్క రాక్షసుడికి కూడా మృత సంజీవిని విద్య ఫలించినటువంటి సందర్భంలో, ఎంత బోధించినా వాళ్ళ బుద్ధిలోనికి ఎక్కనటువంటి సందర్భంలో అప్పుడు తాపం కలిగింది. తాప అయిపోయిన తర్వాత కలిగేటటువంటి మానసికమైన దుఃఖాన్ని ఆ పిమ్మట తాప మానసికమైనటువంటి దుఃఖం ఏదో అది కలిగింది. తప్పు చేస్తున్నాను. మరి తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? మా విద్విషావహై, నేను ద్వేషాన్ని కలిగి ఉండకూడదు అని ఆ చిన్నదైనటువంటి మంత్రవాక్యానికి అర్థం. శుక్రాచార్యుడికి ద్వేషం అంటూ ఉంటే ఎవరి మీద ఉంటుంది? తాను రాక్షసుల మధ్య ఉన్నాడు కాబట్టి దేవతల మీద ద్వేషం ఉంటుంది. మా విద్విషావహై, నేను దేవతలతో ద్వేషాన్ని పెట్టుకోకూడదు. నేను ఏ తప్పుని చేశానో, రాక్షసులకి దేవతా వ్యతిరేకమైనటువంటి మృత సంజీవిని విద్యని ఉపదేశిస్తూ వచ్చానో, నిజంగా దేవతలకి మాత్రమే ఉపదేశించవలసినటువంటి ధర్మానికి చెందిన వాడిని అవుతూ శుక్రుడిని అయి ఆ పద్ధతి నుంచి జారిపోయి వీళ్ళకి ఎలా తప్పు చేస్తూ ఈ మంత్రాన్ని ఉపదేశించడానికి ప్రయత్నాన్ని చేస్తున్నానో, ఈ తప్పుని నేను దాటాలంటే, దీనికి నిష్కృతి నాకు కలగాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు శుక్రాచార్యుడు. ఏం చేయాలి? ఎవరైనా దేవతల పుత్రుడు కానీ దేవత కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రతినిధి కానీ వచ్చినట్టయితే నా దగ్గర ఉన్నటువంటి ఆ ఉపదేశించబడ్డ మంత్రాన్ని వాడికి ఒక్కసారి చెప్పి నా తప్పుని నేను దాటాలి, అతిక్రమించాలి, ఈ తప్పు నుండి తొలగిపోవాలి అని ఆలోచించాడు మనసులో. ఇది వేదధర్మం. లోకంలో పాపం అందరూ చేస్తారు. చేసేటటువంటి పాపం ఎలాగ చేయించాను కాబట్టి అనుకోరు. ఈ పాపం నుంచి నేను నివృత్తం కావాలి అంటే, దాటాలంటే, పాప ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడే, అది అవసరం. అందుకని ఆలోచించి ఎదురు చూస్తుంటే సరైనటువంటి సమయం ఇది అని బృహత్పతి ఆలోచించాడు. మొత్తం అంతా వేద మంత్రమే బాగా గుర్తుంచుకోండి. ఆయన పేరు బృహస్పతి అని ఉంటుంది. తద్బృహతోకర బచ్చోశ్చోర దేవతయోత్సుట్టలోపశ్య వ్యాకరణ సూత్రం. బృహత్ పతి అని ఉంటే ఆ తకారం సకారంగా మారుతుంది. వ్యాకరణ సూత్రం ప్రకారం బృహస్పతి. బ్రహ్మాండమైనటువంటి అమోఘమైన బుద్ధి కలిగిన వాడు, పతనే ఎవరినీ కూడా మార్గం ధర్మం నుండి పడిపోకుండా జాగ్రత్తగా రక్షించేటటువంటి సమర్థత కలిగిన వాడు ఎవరో ఆయన బృహస్పతి. అంచేత ఆ బృహస్పతి ఏం చేశాడు? ఖచ్చితంగా శుక్రాచార్యుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు, పుట్టుకతో అతడు రాక్షసుడు కాదు కాబట్టి అని పెద్ద ఆలోచన చేశాడు. చేసి ఏ దేవతనైనా సరే మీ అబ్బాయిని పంపించబోయే రాక్షసుల దగ్గరికి, శుక్రాచార్య దగ్గరికి చదువు చెప్తాడంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా చేస్తారు, పుత్రశోకం ఆ దేవతలకు కలుగుతుంది, నేను ఇలా అడగడం భావ్యం కాదు అని ఆలోచించి తన పుత్రుడైన సొంత తనూజుడు, తన నుండి కలిగినటువంటి పుత్రుడైన కచుడిని అక్కడికి పంపించడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరైనా అంత సాహసాన్ని చేస్తారా? కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని విదేశాల్లో ఉండే ఒక మహానుభావుడు మొట్టమొదటిగా తన పుత్రుడి మీద ప్రయోగించాడు అని ఆ మధ్య వార్తాపత్రికల్లో చదివాని. ఎంత గొప్ప వ్యక్తి ఆలోచించండి. ధైర్యంగా ఏమైతే అవుతుంది నా పిల్లవాడికి అని అంత చేయగలిగిన శక్తి, ధైర్యం, సాహసం ఎలా ఉంటుంది? అలా ఇవేళ చేసినటువంటి వాడికి మార్గదర్శకుడు ఆయన అని అనుకుంటే కాస్త లౌకికంగా మాట్లాడుకున్నప్పుడు బృహస్పతి తన కొడుకుని రాక్షస లోకానికి పంపించాడు. రాక్షసులంతా మాత్రమే నిండుండే ప్రదేశానికి పంపాడు. పైగా పంపడమే కాకుండా శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తూ రాక్షసులతో ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోకు, నువ్వు విద్యా అర్థివి కాబట్టి అన్నాడు. విద్యా అర్థి, మంత్రాన్ని యాచించవలసిన వాడివి కాబట్టి వెళ్ళు అంటూ మాట అన్నాడు. బారుండవు
నియమవ్రతశీలుండవు బాలుండవు నియమవ్రతశీలుండవు నిన్ను ప్రీతి చేకొని తద్విద్యాలనాదానము కరుణాలయుడై చేయు అమ్మామని నీకు. అది బృహస్పతిత్వం అంటే. మంచి తెలివితేటలుతున్నాడు. బాలుండవు పై అర్థం ఏంటంటే బాలుడు అంటే చిన్నపిల్లాడు రా నువ్వు అని. నియమవ్రతశీలుండవు, ఒక నియమం ఏదైనా ఉన్నట్టయితే ఆ నియమాన్ని వ్రతంగా పాటించే స్వభావం కలిగిన వాడివి అని పై అర్థం. కానీ పురాణాన్ని నన్నయ్య గారు ఈ అర్థంలో రాయలేదు లేదు లేదు. బాలుండవు గ్రహణ ధారణ పటుర్బాల. గురువుగారు ఏం చెప్పినా టక్కన పట్టేస్తావు. పట్టేసినటువంటి దాన్ని ధారణ బుద్ధిలో నిలబెట్టుకుని అలా ఉంచుకోగలిగిన శక్తివి కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి. బాలుండవు గ్రహణ ధారణ పటుర్బాల. ఆయన ఏదైనా చెప్పాడనుకో మళ్ళీ పొరపాటు చేయకూడదు అనేది ఖచ్చితంగా గ్రహిస్తావు. ఆ చేసినటువంటి దాన్ని బుద్ధిలో నిలబెట్టుకుని ఇంక పొరపాటు చేశాడని అనిపించుకునేలాంటి ప్రవర్తన ఏనాడు కలిగి ఉండవు కూడా అని చేతులు వెళ్ళు. బాలుండవు అంటే అది అర్థం. 2 బాలుండవు మంత్రాన్ని స్వీకరించేటటువంటి స్థాయి నీకుందా అని అంటే మంత్రాన్ని స్వీకరించడం కోసం ఏ సాధకుడు తపస్సుని ప్రారంభిస్తాడో ఆ తపస్సు యొక్క ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి బాలుడి విను. బాగా ఆలోచించుకో. నన్నయ్య గారు రాసినటువంటి పద్యానికి పైన మామూలుగా అర్థం చదివేసుకుంటే చిన్న కుర్రాడివి కాబట్టి వెళ్ళరా అన్నట్టుగా ఉంటుంది, కానీ అది కాదు అర్థం. సాధకుని యొక్క స్థితిలో బాగా తక్కువ స్థితిలో నువ్వు ఉన్నటువంటి వాడివి. నువ్వు ఖచ్చితంగా దాన్ని ధారణ చేయగలిగిన సమర్థత కలిగిన వాడివి కూడా. ఇంచేత నేను సాక్షాత్తుగా నిన్ను కన్నాను కాబట్టి నీ స్వభావం తెలుసు కాబట్టి పంపిస్తున్నాను. నియమవ్రతశీలుండవు నువ్వు అనుకున్నటువంటి నియమం ఏదైతే ఉందో లేదా ఏ గురువు గారి నియమాన్ని పెడతాడో ఆ నియమాన్ని ఒక వ్రతంగా, వ్రతం అంటే శాశ్వత కాలం చేసేది అని అర్థం. సత్యనారాయణ వ్రతము అంటే అమ్మాయి పెళ్ళి అయితే చేస్తానని ఒప్పేసుకుని అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి నీకు నాకు అయిపోయింది అని అనడం కాదు. శాశ్వత కాలం చేసేదేదో అది వ్రతం. అంచేత నియమాన్ని గురువు పెట్టినా నీకేదైనా నేనొక నియమాన్ని పెడితే ఆ నియమాన్ని వ్రతంగా భావించే స్వభావం కలిగిన వాడివి, శాశ్వత కాలం చేసేవాడు అని పోయి అర్థం. వేద ధర్మపరమైన అర్థం అది కాదు. నియమవ్రతశీలుండవు. మొత్తం మనకి అష్టాంగ యోగాలు ఉన్నాయి. దాంట్లో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి బాగా ఆలోచించాలి. యమ నియమ అదిగో ఆ నియమం నువ్వు కలిగినటువంటి వాడు. అంచేత బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, దాని మీద ధ్యానం, ఇన్ని చేయగలిగిన శక్తి నువ్వు ఉన్నటువంటి వాడివి కాబట్టి నువ్వు వెళ్ళు. రాక్షసులు నీతో ఒకవేళ పోరాడినా నువ్వు వ్యతిరేకించవు. రాక్షసులతో నువ్వు పోరాటం ఏనాడు పెట్టుకోవు. అటువంటి అమోఘమైన శరీరాన్ని నియమించుకోవడం అనేదే వ్రతంగా కలిగిన శీల స్వభావం కలిగిన వాడి, స్వభావంగా కలిగిన వాడి. స్వభావం అంటే స్వస్య భావ స్వస్మిన్ భావ వ్యాఖ్యానం చెప్తుంది. తనకి పుట్టుకతో వచ్చిన లక్షణం, తనలో ఉన్నటువంటి స్వభావం. ఒక్కొక్కరు 10 గంటలకి కార్యాలయం అని అంటే జీవితంలో ఎప్పుడు కూడా 9:55కే వస్తాడు. 10 దాటి రావడం ఎరగడు, చేయలేడు. ఒకవేళ దాటి వస్తే సెలవు పెట్టి వెళ్ళిపోతాడు. అది వాడి స్వభావం. అంటే పుట్టుకతో వచ్చిన లక్షణం, తనలో జీర్ణించుకుపోయిన విధానం. అంచేత నువ్వు వెళ్ళు. అది చెప్పిన వాడు ఎవరంటే బృహత్పతి చెప్పాడు. అంత అమోఘమైన ఆలోచనని తన ధర్మంగా కలుగున్నటువంటి వాడు, దేవతల గురువైనటువంటి వాడు రాక్షసులకి గురువుగా ఉన్న శుక్రుడి దగ్గరికి పంపాడు. శుక్రాచార్యుడికి ముందు కబురు చేస్తూ మా అబ్బాయిని పంపిస్తానని చెప్పలా. ఈ కచుడి వెళ్ళాడు. కచుడి వెళ్ళి పాదాభివందనాన్ని చేశాడు శుక్రాచార్యుడికి. నీ పేరేమిట్రా అన్నాడు. కచహ. సంస్కృతంలో ముఖ్యంగా వేద ధర్మంలో మాటల్ని, పురాణాల్లో ఉన్న మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించకూడదు. ప్రతి పదానికి అర్థం మరో విధంగా ఉంటుంది. పక్షి అంటాం మనం. పక్షి అనే మాటకి
తలకిందులు చేయాలి అక్షరాన్ని. క్షిపతి ఇది పక్షి, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళేదేదో అది పక్షి. అలాగే కశ్యప అంటే సూర్యుని తండ్రి. కశ్యప అనే దాన్ని తలకిందులు చేయాలి. పశ్యక చూసేవాడు అని అర్థం. మేము చూస్తాం కదా, మేము కశ్యపురమేగా అనడానికి వీళ్ళ. ఓ భూమిని ఆయన చూసినట్టయితే భూమి లోపల ఎన్ని పొరల కింద నీరుందో, భూమి పొరల ఎన్నిటి కింద లోహాలు ఉన్నాయో, ఏ పొరలో ఏ విధమైనటువంటి వస్తువు దాగుందో, ఎక్కడ ఏ బంగారం ఉందో, ఎక్కడ ఏ వెండి ఉందో, ఎక్కడ రాగి ఉందో, ఎక్కడ ఊషరం అంటే ఎందుకు పని చేయనటువంటి మొలకెత్తింప చేయలేని భూమి ఉందో, అలా అన్నిటినీ కూడా పశ్యక చూడగలిగిన వాడు ఎవరో ఆయన కశ్యప. ఇందాక అనుకున్నాం క్షిపతీతి పక్షి, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళేది పక్షి అని. ఇటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే హినస్థితి సింహ, హిస సింహగా మారుతుంది. వర్ణ విపర్యయాత్, అర్థమనేటటువంటి అక్షరాలని ఇటు అటు మార్చడం వల్ల వస్తుంది అనేది శాస్త్ర సిద్ధాంతం. అంచేత ఇది కథ కాదు. ఈ కచుని అక్కడికి పంపారు. కచాని కూడా తిరిగేయాలి. చక అంటే ప్రకాశించే లక్షణం కలిగినది అని అర్థం. అమోఘమైనటువంటి బుద్ధి ప్రతిభ ద్వారా ప్రకాశించే లక్షణం కలిగిన వాడు ఎవరంటే బృహత్పతి యొక్క కొడుకు. ఇదంతా కేవలం వేదపరమైనటువంటి అర్థమే తప్ప లౌకికమైన మాటల అర్థం కాదు. అంచేత బ్రహ్మాండమైన బుద్ధితో, చక్కనైనటువంటి ప్రతిభతో ప్రకాశించే ముఖం కలిగిన కచుడు బృహత్పతి అయినటువంటి వాని యొక్క కొడుకు తాను ఆచరించవలసిన వేద ధర్మాన్ని నుంచి జారినటువంటి శుక్రుడి దగ్గరికి వచ్చి నేను మీకు శిష్యుడిగా ఉండదలిచాను అన్నాడు. అంచేత పురాణాన్ని ఎలా చూడాలి అంటే అంత లోతైన అర్థంలో చూడాలి. ఇంత లోతైన అర్థంలో చూడాలని మనకి ఎవరు చెప్పారు? రోమహర్షణుని పుత్రుడైనటువంటి రౌమహర్షణి అయిన సూతుడు చెప్పాడు. అంటే అమోఘమైనటువంటి వేదాలని అలా అధ్యయనం చేసినటువంటి వాడు, ఆ వేదాధ్యయనం చేసినటువంటి విషయాన్ని లోకానికి అంతటికీ నిరంతరం వ్యాప్తి చేస్తుండేవాడు. అలా చెయ్యడమే తన పుట్టుకకి ధ్యేయంగా కలిగిన వాడైనటువంటి శూతుడు పూర్వ జన్మ వాసన కలిగినటువంటి శౌనకాదులందరికీ కూడా ఆ సరస్వతీ నదీ తీరంలో, సరస్వతి అమోఘమైనటువంటి జ్ఞానం అలా ప్రవాహ రూపంగా సాగుతూ ఉండేటటువంటి ఆ నది ఒడ్డున ఈ కథను చెప్పాడు, వెళ్ళాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇతను దేవతల పుత్రుడు, వాళ్ళు రాక్షస పుత్రుడు. ఈయన దేవతా గురుపుత్రుడు అక్కడ రాక్షస గురువు దగ్గర చేరాడు. కంటకంగా ఉంటుంది కదా. అంచేతనే విద్యలు రెండు విధాలుగా ఉంటాయి. ఇక్కడ కూడా విద్య, అవిద్య. విద్యకి అధిష్టాత అయినటువంటి వాడు ఏ శుక్రాచార్యుడు ఉన్నాడో ఆయన అవిద్య వైపు వెళ్ళాడు. ఇక్కడ విద్యకి అధిష్టాత అయినటువంటి బృహస్పతి కొడుకు విద్యావంతుడు పుట్టుకతో అయినటువంటి వాడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి మామూలుగా నాకు చదువు చెప్పండి, తప్పక చెప్తాను. ఎందుకో ఒకే ఒక్క కారణం, నేను వేద ధర్మాన్ని అవలంబించవలసినటువంటి జాతిలో ఉండి వేద ధర్మాన్ని అవలంబించకుండా ఉన్నాను. కాబట్టి ఆ పాపం నుండి నేను పరిహరింపబడాలి అంటే, పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఎవరో ఒకరు నిజమైనటువంటి దేవతలకి సంబంధించిన వాడు వస్తే వాడికి చదువు చెప్పి ఈ పాపాన్ని తొలగించుకోవాలి అనే ఆలోచన ఉన్నాడు శుక్రాచార్యుడు. గుర్తుంచుకోవాలి. జ్ఞాతాజ్ఞాతేచ ఈ పునః. తెలిసి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, తెలియక చేసిన పాపాలు కొన్ని ఉంటాయి. ఇది శుక్రాచార్యుడు తెలియక చేసినటువంటి పాపమే, పొగడ్తకి లొంగిపోయి తర్వాత తెలుసుకున్నాడు. అంచేత పురాణం ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా ఒక పాపాన్ని ఇంతకుముందు చేసుంటే ఆ చేసి ఉన్నటువంటిది పాపమని ఆ కాలంలో నీకు తెలిసి ఉండకపోతే తెలిసిన తర్వాత అయినా సరే ఆ పాపాన్ని సరిదిద్దుకోవడం కోసం తగినటువంటి ప్రయత్నాన్ని చెయ్యి అని చెప్తుంది. ఆ ప్రయత్నాన్ని చేసినటువంటి వాడు శుక్రాచార్యుడు. ఈ ఆలోచన ఏమాత్రమూ లేనటువంటి వాళ్ళు రాక్షస పుత్రుడైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళెవరు? అసురా దైత్య దైతేయ ధనుజ ఇంద్రారి దానవా.
శుక్ర శిష్యా దితిసుతా పూర్వదేవాసురద్విష. ఇవి రాక్షసులకు ఉండేటటువంటి పర్యాయ పదాలు. శుక్ర శిష్యా, శుక్ర మహర్షి నిరంతరం బోధించేది ఏమిటంటే దేవతలు కనిపిస్తే చంపేయండి, దేవతల మీద ద్వేషం, ఇవే పాఠాలు ఆయన చెప్పేవాడు. అంటే శుక్ర శిష్యులు శుక్రుడి దగ్గర చదువుకున్నారు. రాక్షసుల జాతులు ఉన్నటువంటి వాటిలో ఇదో జాతి. ఎప్పుడైతే చెక ముఖంలో, బుద్ధిలో, తన ప్రవర్తనలో అన్నిట్లోనూ ప్రకాశిస్తూ అందరితో తను ఆకర్షింపబడుతూ కనిపించాడు కాబట్టి ఏవైనా సరే వీడిని బతకనీయకూడదు అని అనుకుని వాడిని ముక్కలు ముక్కలుగా చంపేసి సాల వృక్షం అంటే మద్ది చెట్టు కట్టేశారు. ఉన్నటువంటి వృక్షాల్లో, దేవతా వృక్షాల్లో అమోఘమైనటువంటి వృక్షం ఒకటి సాల వృక్షం, మద్ది చెట్టు. అంచేతనే రామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణంలో సప్త సాల భంజనం చేస్తాడు. 7 మద్ది చెట్లని ఒక వరుసలో లేనటువంటి వాటిని ఒకే ఒక బాణంతో కొట్టాడు అని మనకి తెలియచేస్తుంది కిష్కింధాఖండలో కథ. అంటే అర్థమేమన్నమాట, అంతటి అమోఘమైన సాల వృక్షానికి ఈ రాక్షస పుత్రులందరూ కూడా ఈ కచుడిని కట్టేశారు. ఇంకో తుమ్మ చెట్టుకో మరోదానికో కట్టచ్చుగా? కాదు, తెలియకుండా అమోఘమైన పవిత్ర వృక్షానికి అతన్ని కట్టేశారు. ఈయన శుక్రహ, జారిపడ్డవాడు. జారిపడ్డటువంటి వాడికి ఎప్పుడూ కూడా లేచి మళ్ళీ తాను నిలబడాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు శుక్రుడు కాబట్టి వెంటనే ఆలోచించాడు. పోన్లే ఏం చేయను, బృహస్పతికి కబురు చేసి ఏం చేయమంటావు, నేను నా ప్రయత్నాన్ని చేశాను, వాడికి చదువు చెప్తావు అనుకున్నాను, కానీ మా రాక్షసులు చంపేశారు, నేనేం చేయలేను అనొచ్చు. అనడు ఆయన. తేజస్వినావతీతమస్తు, నేను వాడికి చెప్పాలి, దాని ద్వారా నా పాపాన్ని నేను తొలగించుకోవాలి, వాడు నా వల్ల బాగుపడాలి, అప్పుడు మీ ఆశీర్వచనం నాకు లభించి నేను చేసినటువంటి పాపం మొత్తం తొలగిపోవాలి. తేజస్వినావతీతమస్తు, మన ఇద్దరం కూడా మనం చదువుకున్నటువంటి దాన్ని ధర్మ మార్గంలో ప్రవేశపెట్టిన వాళ్ళని అయి తీరాలి అని ఆలోచించి వెంటనే తన దగ్గర ఉన్న మృత సంజీవని విద్యని అక్కడికి పంపి వాడిని బతికించాడు. ఆయన పేరు బృహత్పతి. కచుని యొక్క తండ్రి పేరు బృహత్పతి. అమోఘమైన మేధా బుద్ధి లక్షణాలు కలిగిన వాడు. ఆయన ఆలోచించి ఎంత గొప్పవాడు రా శుక్రాచార్యుడు. ఇక్కడ నుండి మంత్రాన్ని అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి వాడిని బతికించగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఇలా వెళ్ళిపోయి రాక్షస గురువుగా చేరాడా? లోకంలో మంత్రం అనేటువంటిది అక్కడికి వచ్చి ఆ ప్రయోగించినట్టయితే వాడు జీవించేటటువంటి విధానం కలిగిన వాడైతే, ఈయన అంత శక్తిని రాక్షస ధర్మంలో ఉంటూ, రాక్షస గురువుగా ఉంటూ, రాక్షస లోకంలో ఉంటూ, రాక్షస పాఠాలను చెప్తూ, దేవతా వ్యతిక్రమం, దేవతలకి విరోధమైనటువంటి పాఠాలను చెప్తూ కూడా ఆ శక్తిని కోల్పోని వాడంటే నిజంగా మన పక్షం ఎంత నష్టపోయింది శుక్రాచార్యుడు అక్కడికి వెళ్ళిపోవడం ద్వారా అనుకున్నాడు. అంతటి బృహత్పతి. మనం కూడా అదే అర్థం చేసుకోవాలి. పురాణానికి సంబంధించినటువంటి కథని పురాణంగానే ఒక కథ, చందమామ కథలా చెప్పేసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం కూడా శుక్రాచార్యుడిలాగా నిజమైనటువంటి వేద ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళమే అవుతాం. అది కాదు, అది కాకూడదు. అక్కడికి పంపి బతికించుకొచ్చాడు, బతికాడు. ఇది మరీ కంటకంగా అయిపోయింది రాక్షసులకి. గురువు గారికి వీడికి తక్కువ పరిచయమా? పైగా వీడి దేవతాపుత్రుడా? వీడు కాస్త చచ్చి ఉండేలా మేమందరం చేసి చెట్టు కట్టేస్తే, వంశాన్ని ముక్కలు చేసి కూడా కట్టేస్తే వాడు బతికిస్తాడైనా అని ఈ శిష్యుడైనటువంటి కచుని మీద ఉండే ద్వేషం అటు పర్యాయపూర్వకంగా అటు వెళ్ళిపోయింది ఆయన మీదకి, శుక్రాచార్యుడి మీదకి వెళ్ళింది. కానీ శుక్రాచార్యుని ఏదో చేసి ఉండేవాళ్ళే రాక్షసులు. కానీ ఆయన చదువు చెప్పాలి కాబట్టి, మంత్ర ఉపదేశాన్ని చేయాలి కాబట్టి బాగా ఆలోచించి ఆయన ఏం చేయాలి. అదే రాక్షస లక్షణం అంటే. ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఓ ప్రయోజనాన్ని సాధించదలిచి ఉన్నటువంటి వాడు ఆయన నిజంగా తప్పు చేస్తున్నప్పటికీ కూడా, తెలిసింది తప్పు వాడు చేశాడని తెలిసినా కూడా అబ్బెబ్బెబ్బే కాదు అన్నట్టు ఎవడైతే మౌనంగా ఉండి అంతా అయిపోయిన తర్వాత తిరగబడతాడో, ఆ రోజున అలా చేశామని వాడే రాక్షసుడు. రాక్షసులు ఎక్కడో లేరు, రాక్షసులు మన మధ్యలోనే ఉంటూ ఉంటారు. అంచేత ఈ రాక్షస బుద్ధులందరూ కూడా
శుక్రాచార్యుడు భయంకరమైనటువంటి నేరాన్ని చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆయన నుంచి ఉపదేశం పొందారు కాబట్టి, ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తున్న వాళ్ళు కాబట్టి ఏమాత్రం ఆయన మీద విరోధాన్ని చూపించలేదు. ఆయన చేసేటటువంటి పద్ధతిని వ్యతిరేకించలేదు. పురాణాల్లో అన్ని పేర్లు కూడా వేద ధర్మ అనుగుణంగానే ఉంటాయి. అటువంటి శుక్రాచార్యుని పుత్రిక పేరు దేవయాని. ఏదో పెట్టచ్చుగా పేరు, ఓ సుశీలానో జానకినో రాధానో ఈ పిచ్చి సినిమా పేర్లు పెట్టచ్చుగా పెట్టా. దేవయాని దైవ విధానానికి యాని, యాతీతి యాని, యాతీతి యాని. దైవ విధానానికి తీసుకుపోయింది, తాను దైవ విధానంలో ఉండేది. దేవయాని ఇంత దుర్మార్గురాలు కాదు. మనకి కథలో తర్వాత అంత దుర్మార్గురాలుగా కనిపిస్తుంది, కానీ ఆ విషయానికి సరైనటువంటి అర్థాన్ని తీసుకుంటే అవిద్యా విధానం స్పష్టంగా తెలుస్తుంది. అది మరోసారి అనుకుందాం. అంచేత ఈ కచుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని వాళ్ళు చంపిన మరుక్షణంలో దేవయాని చెప్పింది, ఇలా జరిగింది నాన్న అంటే. దేవ విధానాన్ని ఇష్టపడుతూ ఉండేది దేవయాని. అంచేతనే దేవతాలోకం నుంచి పుత్రుడు కచుడు అనేవాడు వచ్చాడనేసరికి వాడిని ఇష్టపడింది ఆవిడ. రాక్షస ధర్మంలో ఉన్నటువంటి తాను, రాక్షస ఆచార్యుడైనటువంటి శుక్రుని కూతురైన తాను దేవతాపక్షం వాడిని అసలు ఇష్టపడాల్సిన ఎలా విధానం ఉంటుంది? నేను రాక్షసులను ఎవరైనా ఇష్టపడాలి అనుకోవాలిగా. తండ్రి దగ్గర నుంచి ధర్మాన్ని మారారు కాబట్టి కాదు, నేను ఖచ్చితంగా దేవ మార్గ విధానాన్ని అనుసరించాలి అని అనుకుని వెంటనే దేవ యాని కాబట్టి ఇష్టం పడి ఇలా జరిగింది అని అనగానే ఈయన వాడిని బతికించి వచ్చారు. ఒకటి. రెండు, అబ్బో మళ్ళీ బతికించాడురా, వీడి ఖచ్చితంగా మృత సంజీవని విద్యని సంపాదించి దేవలోకానికి వెళ్ళి మనందరినీ చంపేస్తాడు. చంపిన తర్వాత మళ్ళీ బతకనీయకుండా కాడు చేస్తాడు. చచ్చిపోవడం పెద్ద విశేషం కాదు, కానీ బతకనీయకుండా చేస్తాడు. అన్ని దేవతల్ని బతికింపు చేస్తాడు. రెండు రకాల నష్టం కాబట్టి వీడిని లాభం లేదు అని అనుకున్నారు. గురోర్దోషావరణం ఛత్రం తచ్చీలమస్యేటి ఛాత్ర. గురువుగారు ఏదైనా ఒకవేళ దోషాన్ని చేసినట్టయితే ఆ దోషాన్ని పెద్దగా అందరికీ చెప్పకుండా, అయ్యో పాపం ఇది ఒక్కటి అలవాటు లేకపోతే చాలా బాగుండేది అని లోపల మాత్రమే అనుకుంటూ దాన్ని ప్రచారం చేయకుండా ఉండేవాడు ఎవడో వాడిని ఛాత్రుడు అంటారు. ఆ ఛత్రము అంటే వ్యక్తికి ఎండ వర్షం పడకుండా రక్షించేది. అలాగే గురువుగారి యొక్క దోషాన్ని ఎవరికీ తెలియచేయకుండా దాన్ని తనలోనే కప్పిపుచ్చుకునేటటువంటి విధానాన్ని ఛత్రము అంటారు. అట్లాంటి ఛత్ర లక్షణం కలిగిన వాడిని ఛాత్రుడు అంటారు. ఆ లక్షణం కలిగినటువంటి ఈ కచుడు అలాగే జాగ్రత్తగానే ఉంటూ ఉన్నాడు తప్ప గురువు గారికి మద్యం అలవాటు ఉంది అనేటటువంటి మాటని ఎవరికి చెప్పలేదు. తనకి తెలుసు మద్యాన్ని స్వీకరిస్తాడు శుక్రుడు, అది కూడా అతి మాత్రంగా స్వీకరిస్తాడు అని కూడా తెలుసు, కానీ ఏనాడు అలా. ఇంకో విశేషాన్ని గమనించాలి. ఉగ్రశ్రవాహ, అక్కడ సూత మహర్షి ఎంతటి మహాద్భుతమైనటువంటి వేద పండితుడు అంటే వేదాన్ని ఆపోషణ పట్టేశాడో అంతటి వేదాన్ని ఆపోషణ పట్టిన శక్తివంతుడు శుక్రాచార్యుడు కాబట్టే ఆయన చెప్పేటటువంటి మంత్రం ఫలిస్తుంది. సహజంగా లోకంలో అనాచారంగా అపభ్రష్ట విధానంతో ఎవరైనా ఉన్నట్టయితే అతని వాక్కు ఫలించదు. అంచేతనే జ్యోతిష్ శాస్త్రం మొదటి ప్రకరణలోనే చెప్తుంది, నువ్వు ఏదైనా జ్యోతిషాన్ని చెప్తే అది ఫలించాలి అన్నట్లయితే వాక్ శుద్ధి ఉండాలి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినేకు, ఎలా పడితే అలా తాగేకు, సరైనటువంటి నిత్య అనుష్ఠానాన్ని చేసుకుంటూ ఉండు అని చెప్తుంది. ఇంకా ఎవరైనా జ్యోతిషం చెప్తే ఫలించాలి అని కానీ మనం అనుకోవాల్సి వస్తే ఎంత అనుష్ఠానాన్ని ఆయన చేస్తున్నాడు అని గమనించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాడు తప్ప ఎవరు కనిపిస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయి చెప్పించుకొని చెప్పనే లేదు లేదు లేదు. శుక్రాచార్యుడు ఎంతటి విధానం కలిగిన అంటే నిరంతరం మద్య సేవనం చేసేటటువంటి శుక్రాచార్యుడు ఈ విధమైనటువంటి మృత సంజీవని విద్యని ప్రబోధిస్తే ఎక్కడో ఉన్నటువంటి వాడు చంపబడ్డవాడు ముక్కలు ముక్కలుగా మాంసం చేయబడి అది సాలవృక్షానికి కడితే అక్కడి నుంచి బతికి తెచ్చాడు అంటే ఎంత అనుష్ఠానాన్ని తాను చేసేటటువంటి వేద ధర్మ విరుద్ధమైనటువంటి పనిని కూడా దాటే విధంగా చేస్తున్నాడో గమనిస్తే శుక్రాచార్యుడు అంతటి తపశ్శీలి, అంతటి తపశ్శక్తిమంతుడు మీరెవరూ కనిపించారు రాక్షస లోకంలో.
శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు అంతే అమోఘమైనటువంటి తపస్సు చేస్తాడు. అంచేతనే సీతమ్మని స్వయంగా ఆ ప్రత్యేకమైన శాపం ఉన్నప్పటికీ కూడా తీసుకురా గలిగాడు. ఏ విధంగానూ తన తల 1000 ముక్కలు కాకుండా ఉంచుకోగలిగాడు. ఇక్కడ అంతటి గొప్ప మనిషివాడు. అంచేత ఈ చకుడు అంటే కచుడు అమోఘమైన బుద్ధి శక్తితో ప్రతిభని కలిగినటువంటి వాడు. ఆయన ఆలోచించాడు, ఓహో చేరిస్తే ఈయన దగ్గరే నేర్చుకోవాలి, ఇంకో చోటికి పోకూడదు అని నిశ్చయంగా అక్కడే ఉండిపోయాడు. ఉండిపోతే రాక్షసులు గమనించారు. ఆ ప్రాణాన్ని ఇచ్చి బతికించిన తర్వాత కచుల్లో విపరీతమైనటువంటి వినయం పెరిగింది. శుక్రాచార్యుడికి చెప్పలేని అభిమానం వచ్చింది. రాక్షసులకి చెప్పలేని కష్టం కలిగింది. అంచేత ఏం చేశారంటే ఇంకా శుక్రాచార్యుడు నిరంతరం తాగేటటువంటి మద్యంలో ఈ కచుల్ని చంపి బూడిద చేసి ఆ బూడిదని ఆ మద్యంలో కలిపి ఇంచేత తాగించారు. బాగా గమనించాలి కదని. లోకంలో ఎక్కడైనా ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబం ఉండి తల్లిదండ్రులు సంస్కార సంప్రదాయ విధానాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎవడైనా ఒక శుక్రాచార్యుడు కానీ వచ్చినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సరిగ్గా ఇక్కడ దాన్ని గుర్తు చేస్తూ వేద ధర్మ ప్రతిపాదన చేస్తుంది పురాణం. అప్పుడు శుక్రాచార్యుడు అది కూడా గమనించలేకపోయాడు. కారణం మద్యాన్ని స్వీకరించిన కారణంగా. మద్యం ఏం చేసింది అంటే బుద్ధిని పూర్తిగా కప్పివేసింది. బుద్ధిని పూర్తిగా కప్పివేసింది. అది ఆలోచించుకోవాలి. దుర్యోధనుడు నిజానికి ధృతరాష్ట్రుడు నిజానికి సరైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే, కానీ పుట్టుకతో గాంధారికి ఉన్నటువంటి బుద్ధినాశం కాస్త వాళ్ళ బుద్ధిలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే అక్కడ పాండురాజు భార్య అయినటువంటి కుంతీదేవి పిల్లల్ని కంది అని వార్త వచ్చిందో వెంటనే గర్భతాడనం ఇలా తన పొట్ట మీద కొట్టుకుంది గాంధారి. ఆ అసూయ, ఆ ద్వేషం, ఆ కోపం, ఆ మాత్సర్యం, అసూయ అన్నీ మొత్తం లోపల ఉన్న పిల్లవాడికి పుట్టుకుతూ వచ్చాయి. గుర్తుంచుకోగలగాలి. వేదాలు చెప్పినంతటి అమోఘమైన మానసిక విధానాన్ని ఈవేళ మనం ఏదైతే సైకియాట్రిస్ట్ అంటున్నామో, సైకాలజిస్ట్ అంటున్నామో, ఆ సైకియాట్రీ సైకాలజీ మొత్తం అంతా కూడా వేద ధర్మంలో కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఏమైనా సరే వీడిని చంపేయాల్సిందే అని ఆలోచించుకుని చంపడంలో కూడా అతి భయంకరమైనటువంటి విధానం ప్రకారం వాడిని చంపి బూడిద చేసినటువంటి బూడిదని తెచ్చి మద్యంలో కలిపి ఆయన చేతనే తాగించారు. ఇంకెవరి చేతనైనా తాగిస్తే మళ్ళీ అక్కడెక్కడో చచ్చిన వాడిని బతికించాడు ఆయన కాబట్టి మళ్ళీ ఎలా బతికిస్తాడేమో అని ఆయన చేతనే తాగించారు. అది ఎంత భయంకర పిశాచ రాక్షస విధానం గమనించండి. ఇలా ఉంది. అప్పుడు దేవ యాని ఆవిడ దేవతల లోకానికి సంబంధించిన మార్గంలో ప్రయాణించేటటువంటి బుద్ధి కలిగినటువంటి ఆమె శుక్ర ఆచార్యుడి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని చెప్పింది. అయ్యో అలా జరిగిందా అన్నాడు. అక్కడుంది కథ. అంటే ఏంటి, తాను చేసినటువంటి నేరాన్ని మరొకరు చెప్పినట్టయితే అవమానకరంగా భావించి ఏదో జరిగిపోయింది ఒకసారి చేసేసానికి మళ్ళీ నేను చేయను అలా ఖచ్చితంగా వాడిని మళ్ళీ బతికిస్తానని ఆలోచించి మృత సంజీవని విద్యని తన గర్భంలోనికే ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే లోపల ఉన్న కచుడు పునరుజ్జీవితుడయ్యాడు, మళ్ళీ బతికాడు. ఇక్కడ ఉంది విశేషం. లోపల ఉన్నటువంటి కచుడు యువతలకు వచ్చినట్టయితే ఖచ్చితంగా బృహత్ పతి ఈ శుక్రాచార్యుడు చచ్చిపోతాడు. అడిగాడు, నేను మృత సంజీవిని విద్యను నేను లోపలికి ప్రవేశపెడతాను, నిన్ను బతికింపజేస్తాను అని బతికించాడు. బతికించిన తర్వాత లోపల ఉన్నటువంటి కచుడు అన్నాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాణాలు కలిగిన వారిగా నాకు వచ్చిన మృత సంజీవని విద్యతో బతికింపచేసి గురు కృతజ్ఞతని ప్రకటించుకుంటున్నాడు. అది శుక్రాచార్యుడికి ఆశ్చర్యం వేసింది. మా విద్యుషావహై తేజస్వి నావతీతమస్తు. నీ ద్వారా విద్య బతికింది, నా ద్వారా విద్య బతికే అవకాశాన్ని నీ ద్వారా నేను తెలుసుకోగలిగాను. ఎంత పొరపాటు అయింది అన్నాడు. పొరపాటు చేయడం తప్పు కాదు, చేసిన పొరపాటుని తిరిగి మళ్ళీ చేయకుండా ఉండడం గొప్ప విషయం. చేసే ఆలోచన కూడా కలిగి ఉండకపోవడం అనేది గొప్ప విషయం.
వెంటనే ఆ లోపల ఉన్నటువంటి కచుడు ఈ మృత సంజీవిని విద్య ద్వారా బతికింపబడ్డాక అక్కడ నన్నయ్య గారు పద్యం రాస్తాడు. విగత జీవుడై పడియున్న వేదమూర్తి అతని చేత సంజీవితుడై వెలింగి ధనుజమంత్రి ఉచ్చారణ దక్షు చేత అభిహితం బగు శబ్దంబునట్ల పోలే. విగత జీవుడై పడియున్న వేదమూర్తి. శుక్రాచార్యుడు రాయొచ్చుగా, లేకపోతే ఏదో రాక్షసుడికి సంబంధించిన వాడిని పెట్టచ్చుగా. వేదమూర్తి పురాణాన్ని ఎప్పుడూ కూడా వేద మంత్ర ధర్మ విధానానికి అనుగుణంగానే చదువుకోవట, కథ అనుకోవద్దు. అతని చేత సంజీవితుడై వెలింగే. సంజీవితుడు, జీవనం వేరు, సంజీవనం వేరు. జీవనం అంటే మామూలుగా బతకడం, సంజీవనము అంటే చచ్చిపడినటువంటి వాడిని బతికింపజేసి తిరిగి చేయడం. అంచేత అమోఘమైనటువంటి పునర్జన్మని పొందాడు శుక్ర ఆచార్యుడు. ఇది ఎట్టాడిది అంటే ఉచ్చారణ దక్షుచేతన భీతం బగు శబ్దంబునట్ల పోరే. సరైనటువంటి శబ్దాన్ని సరైనటువంటి విధానంగా పలికితే ఎంత గొప్ప విధానం ఉంటుందో అంత గొప్ప పద్ధతిగాను శుక్ర ఆచార్యుడు తిరిగి జీవించాడు. ఇది విశేషం. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాతస్సు సుప్రీత స్వర్గే లోకే కామధుగ్భవతి. అమోఘమైన మాట. ఒకే ఒక శబ్దాన్ని అర్థం బాగా తెలిసినటువంటి వాడు సరైన తీరులో ఉచ్చరించినట్టయితే అది స్వర్గలోకంలో కామధుగ్భవతి, కోరికల్ని పిండుకోగలిగినటువంటి శక్తిమంతం అవుతుంది. అక్షరానికి ఎంత శక్తి ఉందో, పదానికి ఎంత శక్తి ఉందో, వాక్యానికి ఎంత శక్తి ఉందో ఆ విశేషాన్ని శుక్ర ఆచార్యుడు, అంటే ధర్మం నుంచి జారిపడ్డవాడు, ధర్మాన్నే అనుసరించేటటువంటి బృహత్పతి అయినటువంటి వాడి కొడుక్కి మృత సంజీవని విద్యని ఉపదేశించడం ఒక గొప్ప విషయం అయితే, తనకి ఉపదేశింపబడ్డటువంటి ఆ మంత్రాన్ని తాను దేవతల పుత్రుడు అయ్యుండి ఇక్కడితో రాక్షస ధర్మం పూర్తిగా నశించిపోతుంది కాబట్టి, రాక్షస వంశం నశించిపోతుంది కాబట్టి, నేర్చుకున్న మృత సంజీవిని విద్యని ఎలాగా నేర్చేసుకున్నాను కాబట్టి వెళ్ళిపోదాను లోకానికి అని అనుకోలేదు తన దేవలోకానికి. రెండు, ప్రేమ వచ్చేసింది విద్య కాబట్టి వచ్చేలా అని చెప్పి బృహస్పతి కబురు చేయలేదు. కాబట్టి వేద ధర్మ ప్రతిపాదకమైనటువంటి విద్యని జాగ్రత్తగా అభ్యసించినటువంటి వాడు అన్యాయాన్ని అధర్మాన్ని చెయ్యడు. వేద ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాడు అన్యాయాన్ని చేయకుండా ఉండడు. కాబట్టి ఈ మొత్తం మీకు తెలిసేది ఏంటంటే వృద్ధశ్రవా. ఏ పురాణాన్ని కానీ ఏ ఇతిహాసాన్ని కానీ దేన్ని కానీ చూసినట్టయితే వృద్ధశ్రవా అమోఘమైనటువంటి వేద ధర్మ విధానపు సంబంధించినటువంటి కాంతిలోనే చూడాలి తప్ప దాన్ని కథలో చూడకూడదనే విశేషాన్ని తెలియచేస్తూ ఇలా అన్నిటినీ పరిశీలించవలసిందని పరోక్షంగా చెప్తోంది ఈ వృద్ధశ్రవాహ అనేటటువంటి మాట. స్వస్తి. మాన్యులు రామాయణ ప్రవచన సుధాకరులే కాదు, ప్రాచీన శాస్త్రాల్ని కానీ పురాణాల్ని కానీ ఏ విధంగా అధ్యయనం చేయాలి, మనకు ఏ విధమైనటువంటి దృక్పథంతో మనం సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయాలి అని వృద్ధశ్రవాహ అనే ఒక్క మాటతో శుక్రాచార్యుల వారి విశేషాలను సంపూర్ణంగా తెలియజేస్తూ గురు శిష్యుల సంబంధంలోనే కాకుండా ఒక ఉత్తమమైనటువంటి వేద ధర్మ ఆచరణ చేసేటువంటి ఒక శిష్యుని యొక్క తత్వాన్ని, గురువు యొక్క విశేషాలు, ఎందుకంటే తప్పు చేయడం అనేది సహజం కావచ్చు, ఆ తప్పును మన ధర్మం ప్రకారం సరిదిద్దుకోవడం అనేది ఒక విధంగా మానవ ధర్మం. ఆ మానవ ధర్మానికి ప్రతీక అయినటువంటి గురువు శిష్యుల యొక్క సందర్భాన్ని, దేవయాని యొక్క వృత్తాంతాన్ని కొత్త కోణంలో మనందరికీ కూడా అందించినటువంటి మాన్యులు పెద్దలు మైలవరపు శ్రీనివాసరావు గారికి నమస్కరిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని మిత్రులు కుందావజన కృష్ణమూర్తి గారు కొనసాగిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు చక్కని గణపతి అథర్వ శీర్షోపనిషత్తు భూమికగా చెప్తున్నటువంటి భాగంలో
మంచి విషయాలను చెప్పి తెలియజేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కాలం తర్వాత మన కార్యక్రమానికి పేరాల సీతారామ ప్రభు గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణతో ముగించుకుందాం. ప్రతివాడీధర సర్వమున్ తనదిగా భావించు తద్భావనాగతి భోగార్థమే జీవితం అనుకునన్ కాలాహిదంస్ట్రాంతరస్థిత భేకోపమటంచు నేరడు కదా సేవింపనెట్లోపు సున్నితమౌని పదముల్ వ్రజస్థలిని తండ్రి గోపికా వల్లభ. నమస్కారం.